హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక సింపుల్ అయిన లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము. అదేనండి మన సమ్మర్ సీజన్ స్పెషల్ దద్దోజనం, పెరుగన్నం అని కూడా అంటారు కదా. ఇది ముందుగా ఉడికించిన రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని దీనిని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు తినడానికి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను అప్పుడే వేడిగా చేసుకున్న అన్నంలో కొద్దిగా కర్డ్ కూడా వేసేసుకొని ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలండి, లేకుంటే పులిసిపోయే అవకాశం ఉంటుంది మధ్యాహ్నంకి. సో ఫ్రెష్గా మంచి తీయటి కమ్మటి పెరుగుని యాడ్ చేసేసుకొని మ్యాష్ చేసేసుకొని ఇక్కడ 1 కప్పు వరకు మిల్క్ను కూడా, అంటే కాంచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసేసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ ఉంది కదండి. దీనికి ఒక చిన్న తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు అంతా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్, ఉద్దిపప్పు, శనగపప్పు ఒక్కొక్క టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుంటే బాగా తినేటప్పుడు పెరుగన్నం మంచి క్రంచీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో వేసేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ఇక్కడ ఇంగువను కూడా ఒక 2-3 పించుల వరకు వేసేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పెరుగన్నంకి. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది పెరుగన్నంలోకి యాడ్ చేసేసుకోవాలండి. ఈ తాలింపును ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి పెరుగన్నం. దానిమ్మ గింజలతోటి, ఇంకా క్యారెట్ తురుముతోటి రకరకాలు చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అండి. సో ఇది ఒక సింపుల్ పెరుగన్నము, తాలింపు పెరుగన్నము, దద్దోజనము. సో మిక్స్ చేసుకొని ఇక్కడ కొద్ది గట్టిగా ఉన్నట్లుంది, కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇది క్యారియర్లోకి ప్యాక్ చేస్తున్నాను కాబట్టి అలాగే కొద్దిగా గట్టిగానే ప్యాక్ చేస్తున్నాను. తినే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకొని తినచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెరుగన్నము మనకి రెడీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.